ఈ మదర్స్ డే కి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో అన్ని గోల్డ్ బ్యాంగిల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ ఇంకా జీరో మేకింగ్ చార్జెస్ మే 15th వరకు మాత్రమే. గతంలో ఏమీ లేని అస్సాంలో వరుసగా ఇప్పుడు మూడోసారి కొలువు తీరుతున్నామంటూ కూడా చెప్పారు. ఈ రకంగా తెలంగాణ టార్గెట్గా ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పగానే చెప్పారు. ఆ పరేడ్ గ్రౌండ్ సభ చాలా విజయవంతమైంది. బీజేపీ కార్యకర్తల్లో కొంత ఉత్సాహాన్ని కూడా నింపింది. అయితే రెమో తెలంగాణ అనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్. దీనిపైన చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాస శ్రవణ్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రవణ్ గారితో ముందు మాట్లాడదాం. శ్రవణ్ గారు, ఈరోజు మోడీ టూర్ జరిగింది. తెలంగాణ రాజకీయంపై బీజేపీ చాలా సీరియస్గా ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ తర్వాత ఇక తెలంగాణనే మిషన్ తెలంగాణ టార్గెట్గా ముందుకు పోతున్నారు. హెచ్ఐసిసి వేదికగా రేవంత్ రెడ్డి మోడీ తెలంగాణ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి కోరడం, మోడీ హామీలు ఇవ్వడం, నిధులకు బలమైన హామీ ఇవ్వడం, దీన్ని ఎలా చూడాలి? మీకు ఎలా అనిపిస్తుంది? మీరు కూడా ఏదో ట్వీట్ చేశారు. మీకు కొంచెం ఆ ఇద్దరి ఆత్మీయ సంబంధం మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? జనరల్ గా అక్రమ సంబంధం అనగానే అది సీక్రెట్ గా జరిగేటువంటిది. కానీ సిద్ధాంతాలను పక్కన పెట్టి తర్వాత జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక వైరుధ్యాలను పక్కన పెట్టి ఇక్కడ బీజేపీ అంటే తర్వాత కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి ఈ వికృత రాజకీయం అక్రమ సంబంధాలకే పరాకాష్ట. బహుశా రాజకీయాల్లో ముఖ్యంగా ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా బహుశా గతంలో ఇట్లా చేసి ఉండడు. నేను ఐ కెన్ ఇమాజిన్, నేను ఎంపథైజ్ విత్ బీజేపీ. ఎందుకంటే వాళ్ళు ఒక సువేందు అధికారితోటో లేకపోతే ఒక హేమంత్ బిస్వాస్ శర్మతో ఇటువంటి వాళ్ళతో గతంలో కాంగ్రెస్ పార్టీ మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను తీసుకొని వాళ్ళు కండువా కప్పి వాళ్ళ వాషింగ్ మెషిన్ లో రుద్ది వాళ్ళ పార్టీ వైపు తిప్పుతున్నట్టు సంఘటనలు చూస్తాం. కాబట్టి ఐ డోంట్ రియలీ సో మచ్ బి షాక్. బట్ దెన్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక సిద్ధాంతాలకు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఏదైతే గుజరాత్ మోడల్ కు వ్యతిరేకంగా లేకపోతే మోడీ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ కు వికసిత్ భారత్ కు అనే నినాదానికి వ్యతిరేకంగా ఈ 40 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పని దానికి వ్యతిరేకంగా ఏదైతే బలమైనటువంటి వ్యతిరేకతా భావాన్ని తర్వాత దాంట్లో ఉన్న డొల్లతనాన్ని ఎత్తి చూపుతా ఉన్నాడు. కానీ ఆయనకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి ముఖ్యమంత్రిగా పేరొందినటువంటి రేవంత్ రెడ్డి గారు మోడీని ఆకాశ స్థాయికి ఎత్తుకుంటున్నాడు. గుజరాత్ మోడల్ అనేటువంటిది చర్చలో మీరు ఇంతకుముందు చెప్తున్నారు, మా సోదరులు బ్యాకర్ గారు కూడా ఉన్నారని చెప్పి అనేక సందర్భాలలో గుజరాత్ మోడల్ అనేది ఒక లోపభూయిష్టమైన మోడలు, ప్రజలను వక్రీకరించిన మోడలు, ప్రజలను తప్పుదోవ పట్టించిన మోడలు, ఇట్స్ డూబియస్ బ్రాండ్ అని చెప్పని చాలా సార్లు చెప్పుకున్నాం. ప్రజలకు నిజాలు తెలియకుండా గుజరాత్ బ్రాండ్ అని చెప్పని మోడల్ అని చెప్పని నమ్మిండ్రు. బట్ ఆ మోడల్లో ఇక్కడ దళిత వర్గాలకు న్యాయం జరగలేదు. అక్కడ మట్టి పేరు మీద విభజిత వాదాలను రెచ్చగొట్టిండ్రు, రక్తపాతం జరిగింది, ఆర్థికంగా అట్టడుగు వర్గాలను కుంటుపరిచిండ్రు, కేవలం కొన్ని వర్గాలు మాత్రమే అభివృద్ధి చెందిండ్రు. గుజరాత్ మోడల్ విత్ లాప్ సైడెడ్ డెవలప్మెంట్ అని కాంగ్రెస్ పార్టీ చూడండి 2014 నుండి అంటే 12-13 నుండి ఎప్పుడైతే గుజరాత్ మోడల్ ను ప్రాపగేట్ చేస్తూ మోడీని బ్రాండ్ చేసిండ్రో అక్కడి నుండి మీరు ఇవాళ అట్లీస్ట్ 2014 elections, 18 elections and even 24 elections లో కూడా there is a consistent narrative against the Gujarat model. But very funny, very surprising, astonishing. రేవంత్ రెడ్డికి గుజరాత్ మోడల్లో ఏం మంచిగా కనబడదు? రక్తపాతం బాగుందా, లేకపోతే కేవలం అదాని అంబానీ అభివృద్ధి బాగుందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కట్టడి వర్గాల నోట్లో మన్ను కొట్టింది బాగుందా, లేకపోతే అక్కడ నీళ్లు తాగడానికి కనీసం మంచినీళ్ళు ఇవ్వలేక నానా ఇబ్బందులకు గురవుతున్నటువంటి గుజరాత్ మోడల్ బాగుందా? ఏం బాగున్నదో మరి ఏం అందం చూసిందో గుజరాత్ మోడల్లో, ఆ మోడల్లో నేను తెలంగాణ ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పని ఏదైతే ఆయన మాట్లాడిందో ఇది స్థూలంగా రాహుల్ గాంధీ గారికి చెప్పపెట్టు లాంటిది, కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు చెప్పపెట్టు లాంటిది. అదేదో తాను ప్రైవేట్ ఫ్రాంచైజీ కొనుక్కొచ్చుకున్నారో నేను గతంలో అన్నది పేమెంట్ అగైన్ రేవంత్ రెడ్డి గారు ప్రూవ్ చేస్తా ఉన్నారు. ఇఫ్ హి బ్రాట్ ఏ ఫ్రాంచైజీ ఫ్రమ్ సిడబ్ల్యూసి, ఏఐసిసి, రాహుల్ గాంధీ, సో దేర్ఫోర్ ఇది నా ఫ్రాంచైజీ, నా ఇష్టం, సీత ఎవరి మాట వినరు, నా మాటే వేదం, నా మాటే సిద్ధాంతం అన్నట్టుగా ఇవాళ మోడీ బాటలో రేవంత్ రెడ్డి నడుస్తున్నట్టుగా ఉంది. ప్రజలు చేయి గుర్తు ఓటేస్తే లోటస్ సిద్ధాంతాలను నేను ముందు తీసుకెళ్తా అని చెప్పని, కమలం సిద్ధాంతాలను ముందు తీసుకొస్తా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇది ఏం అక్రమ సంబంధమో, ఇదేం హిపోక్రసీయో, ప్రజలు ఆవిడ సిద్ధాంతాలు పోయినాయి, రాద్ధాంతాలు వచ్చినాయి, మాటలు పోయినాయి, బూతులు వచ్చినాయి, అదంతా ఒక వైపరీత్యం రాజకీయాలు చూసినప్పటికీ కూడా
ఒక కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి కార్యకర్తలు లేకపోతే ఇంకెవరో మాట్లాడితే అర్థం ఉంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంది, సిడబ్ల్యూసీలో ప్రత్యేక ఆహ్వానితులు ఉండి రాహుల్ గాంధీ పక్కన కూర్చొని నేను దేశ ఉపాధ్యక్షుడిని నేనే నిలబెట్టిన, కేరళలో నేనే గెలిపించిన అని చెప్పని మొత్తం కాంగ్రెస్ పార్టీని అవసరమైతే నేషనల్ ప్రెసిడెంట్ అయితా అని చెప్పని లోపాయకారిగా ప్రచారం చేసుకుంటున్న రేవంత్ రెడ్డి గారు మోడీ పాట పాడటము, మోడీ పంచన చేరినట్టుగా పాడటము, మోడీ గుజరాత్ మోడల్ ను, ఒక ఫెయిల్యూర్ మోడల్ ను, డూబియస్ కంపాసిటీ మోడల్ ను తెలంగాణ రైజింగ్ అని చెప్పని దానికి కంపేర్ చేసి మాట్లాడటం అనేది ఇది పూర్తిగా కూడా లోపభూయిష్టమైనటువంటిది, తప్పుడు, హిపోక్రసీ. అయితే ఒకవేళ ఇప్పుడు ఏమంటాడు ఆయన, మేమిద్దరం చాలా సయోధ్యగా ఉన్నామని చెప్పని వాళ్ళు కమ్యూనికేట్ చేసినారు. మరి స్టాటిస్టిక్స్ ఏం చెప్తా ఉన్నాయి నేను చెప్తున్నాను, కొంచెం ఓపిక ప్లీజ్, నేను ఎక్కడ ఉన్నా నాకు అడుగుతున్నారు కాబట్టి సమాధానం చెప్పనియండి. గుజరాత్ మోడల్ ఒక తప్పుడు మోడల్ అని చెప్పని ఇప్పుడు దాకా మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి గారు, ఇప్పుడు చర్చలో ఉన్నటువంటి ఒక మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతకర్త నాయకుడైనటువంటి మా దయాకర్ అన్న, నేను కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా అనేక సందర్భాలలో గుజరాత్ మోడల్ ను రిఫ్రాఫ్ గా మేము దాన్ని కండెమ్ చేసినాము, బేస్డ్ ఆన్ ద ఐడియాలజీ ఆఫ్ రాహుల్ గాంధీ. ఇది సత్యం, ఇది ధర్మం. 2014 నుండి మొదలుకుంటే నాకు గుర్తున్నంత వరకు నేను 22 వరకు అనేక జాతీయ స్థాయి నేషనల్ మీడియా డిబేట్లలో పాల్గొన్నా, నేషనల్ చర్చల్లో పాల్గొన్నా. దయాకర్ గారు కూడా అనేక సందర్భాల్లో అనేక చర్చల్లో పాల్గొన్నారు. మీరు కనుక మా ఇద్దరిదే కాదు, ఈవెన్ మహేశ్వర్ రెడ్డి గారికి బీజేపీ ఇంటూ ఉండొచ్చు కాక అనేక సందర్భాల్లో గుజరాత్ మోడల్లో రక్తపాతం ఉంది, గుజరాత్ మోడల్లో పేద వర్గాల అణచివేత ఉంది, గుజరాత్ వర్గాల్లో దళిత గిరిజనుల యొక్క ఆదరణ ఉన్నది. అనేక కేవలం అదానీ అంబానీల డెవలప్మెంట్ మోడల్ అది, పేదవాళ్ళది కాదు అని చెప్పని మాట్లాడాం. దాన్ని రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రత్యేకించి గుజరాత్ మోడల్ ను నేను అన్వయించుకుంటూ దాన్ని నేను గుజరాత్ తెలంగాణ రైజింగ్ మోడల్ గా నేను మార్పు దాన్ని అభివృద్ధి చేసుకుంటా, నేను దాన్ని అన్వయించుకుంటా అంటే విఘ్నత వదిలేసేటువంటిది కాంగ్రెస్ హైకమాండ్ థింక్ whether he is following the footprints of Modi or he is following the footprints of Rahul Gandhi అనేది కాంగ్రెస్ పార్టీ అంతర్లీనంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బలాలేందో, వాళ్ళ బలహీనతలేందో. రేవంత్ రెడ్డి గారు ఎంతో బహిర్గతంగా మోడీతో సత్సంబంధాలు నిలిపే ప్రయత్నం చేసినప్పటికీ ఒకనొక సందర్భంలో చౌకీదార్ చోర్ అని చెప్పని రాహుల్ గాంధీ గారు ప్రచారం చేసింది. ఒకనొక సందర్భంలో గుజరాత్ మోడల్ అనేటువంటి ఒక రక్తపాత మోడల్ అని చెప్పని సోనియా గాంధీ గారి నుంచి మొదలుకుంటే అందరూ ప్రచారం చేసింది. ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకించి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యింది గుజరాత్ మోడల్ ను మెచ్చుకుంటున్నాం అంటే ఇది తప్పనిసరిగా ఒక రాజకీయ కుట్రగా కనబడతా ఉంది. ఇవాళ నేను చెప్తే కొట్టివేయచ్చు, మా దయాకరణ బలమైన కాబట్టి మాటను తీసివేస్తే తీసివేయచ్చు కాక, ఒప్పుకోవచ్చు కాక, కానీ సత్యం మాత్రం స్పష్టంగా కనబడతా ఉంది. తెలంగాణలో కాదు, భారతదేశంలో ఏ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ఈ రకమైన సిద్ధరామయ్య మాట్లాడతారు. ఇట్లా కేసీ వేణుగోపాల్ టాక్ లైక్ దిస్. కేసీ వేణుగోపాల్ రేపు పొద్దుగాల కేరళ ముఖ్యమంత్రి అయితే కేసీ వేణుగోపాల్ మాట్లాడుతాడా? అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా, ఆయన కూడా మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు ఈవెన్ సిద్ధరామయ్య కర్ణాటక, సిద్ధరామయ్య కర్ణాటక, రాజస్థాన్ అశోక్ గెహ్లాట్ హిమాచల్ ప్రదేశ్, హిమాచల్లో కానీ ఎవరన్నా ముఖ్యమంత్రితో మాట్లాడిందా? ప్రత్యేకమైనటువంటి ఇంతకుముందు వాట్ ఈస్ ద స్పెషల్ ప్రివిలేజ్ దట్ రేవంత్ రెడ్డి ఈస్ గివెన్ బై రాహుల్ గాంధీ దట్ హీ కెన్ డిఫై ద కాంగ్రెస్ ఐడియాలజీ. రాజకీయాలు ఆయన ఒక మాట అన్నాడు, నాకు చాలా గమ్మత్ అనిపించింది. నేను రాజకీయం మాట్లాడానంటే నేను కూడా రాజకీయం మాట్లాడని మోడీ గారు అన్నారు. సంతోషం. రాజకీయాలు ఎవరి కోసం? బూతులు తిట్టుకోవడం కోసం రాజకీయాలు? రాజకీయాలు ప్రజల కోసం, రాజకీయాలు అభివృద్ధి కోసం, రాజకీయాలు నిధులు రాబట్టుకోవడం కోసం, రాజకీయాలు తెలంగాణ అవసరాల కోసం. కానీ నేను ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్, యూ స్క్రాచ్ మై బ్యాక్ అని చెప్పని వాళ్ళు మాట్లాడుకున్నారు. రాజకీయం వేరు, డెవలప్మెంట్ వేరా? రాజకీయమే డెవలప్మెంట్ కోసం. ఇది నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్ అన్నా, నేను ఒక విషయం చెప్తా. గుజరాత్ మోడల్లో ఉన్నటువంటి ఒక డొల్లతనం గురించి నేను 92లో నేను గుజరాత్, కర్ణాటక ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీద మేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ లో ఇంటర్లేరు. హలో చెప్పండి శ్రవణ్ గారు, చెప్పండి. ఇది ఎప్పుడో మోడీ గారు గుజరాత్ కు ముఖ్యమంత్రి కాకముందే గుజరాత్ అనేటువంటిది పారిశ్రామికరంగంలో అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక రాష్ట్రంగా, తదనంతరం కర్ణాటక అని చెప్పని ఎప్పుడో చరిత్ర తెలిసిన సత్యం. దాని తర్వాత దాన్ని ఏదో వాళ్ళు మోడీని బ్రాండ్ చేయడం కోసము గుజరాత్ అనేటువంటి ఒక మోడల్ ముందుకు పట్టుకొచ్చి వాళ్ళు మొత్తం దేశాన్ని ఒక ప్రచారం చేసి వాళ్ళు ఒక పంపాసిటీ, పబ్లిసిటీ, మీడియా, సోషల్ మీడియా ద్వారా వాళ్ళ అధికారంకి వచ్చిందని రాహుల్ గాంధీ గారు 100 సార్లు చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి కొత్త ఉపాఖ్యానం ఏంటిది? ఇంకొక విషయం మీరు ఇందులో కుట్ర, ఇంకో రెండో కుట్ర మా దయాకరణ అటెన్షన్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట షబ్బీర్ అలీ గారు ఒప్పుకుంటారా? హనుమంతరావు గారు ఒప్పుకుంటారా?
జానారెడ్డి గారు ఒప్పుకుంటారా? అసలు దయాకర్ గారు ఒప్పుకుంటారు అడుగుదాం. ఒక్క నిమిషం, దయాకర్ గారు మీరు ఒప్పుకుంటున్నారా గుజరాత్ మోడల్ ని తెలంగాణ మోడల్ చేయడం? ఒక్క నిమిషం వినాలి మీరు, ఒక్క నిమిషం ప్లీజ్. చెప్పండి. ఒకటి ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ ఒక పక్కన పూలనాడుతూ అధికారంలో లేకపోయినప్పటికీ 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నిరంతరంగా బీఆర్ఎస్ పైన దాడి చేస్తూ ఇవాళ బీజేపీ మోడల్ బాగుంది, బీజేపీ నిధులు ఇస్తుంది అనేటువంటి ఒక పరోక్ష సంకేతం చెప్తున్నాడు. నేను అడుగుతున్నా ఇవాళ మీరు సిఏజీ రిపోర్ట్లు అన్ని చూడండి, ఆడిట్ రిపోర్ట్స్, కంట్రోలర్ ఆడిట్ జనరల్ ఆడిట్ రిపోర్ట్స్ అన్ని చూడండి. కేంద్రం నుండి వీళ్ళ ఎస్టిమేట్లు ఎన్ని ఉంటాయి, రివైజ్ ఎస్టిమేట్లు ఎన్ని ఉంటాయి, యాక్చువల్ రిసిప్ట్స్ ఎన్ని ఉంటాయి అని చెప్పని చూస్తే ప్రతిసారి కూడా నాట్ ఈవెన్ 30 to 40% దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రైట్,